ఆయన సతీమణికి కూడా ఇదే పని. ఎమ్మెల్యే అనుచరులు కాపవరం, దొంతమూరులో అక్రమ తవ్వకాల్లో కోట్లు సంపాదించారు. తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందులో 30 కోట్లు కొట్టేశాడు. అక్కడుండే మన ఇన్ఛార్జ్ అయితే కొట్లాడుతూనే ఉన్నాడు. గ్రావెల్ మాత్రం ఆపలేకపోయాడు. కేసులు మాత్రం ఉన్నాయి. కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఇది న్యాయం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. ఇంకో పక్క రాజానగరం జక్కంపూడి రాజా బ్లేడ్ బ్యాచ్ లీడరు. ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా ఆయన ఉంటాడు అక్కడ. ఆయన పెద్ద నాయకుడు. పేదల ఇళ్ల స్థలాల్లో 5 లక్షల భూమి 45 లక్షల రూపాయలు రిజిస్టర్ చేస్తాడు. 5 లక్షలకు కొంటాడు, 45 లక్షలకు అమ్మతాడు. గొప్ప నాయకుడు. నామవారం, కొత్త తుంగపాడు, మునగాళ్ళ కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక, లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసులు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్లన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవంలో ఇసుక, మట్టి, ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది. బ్రహ్మాండమైన వ్యాపారం. గోదావరి మాత్రం ఎప్పుడు దిగిపోతుందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం బాగుపడే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక దళిత నాయకుడు, ఒక యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేశారు. ఈవిడికి ఇప్పుడు సీటు పోయింది. గోపాలపురం తరివేశారు. గోపాలపురంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన తలారి వెంకట్రావు. గ్రూపు తగాదాల్లో సొంత పార్టీ కార్యకర్తలనే బలి తీసుకున్నాడు. గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేశారు. ఆయన చూస్తే ఇప్పుడు ఆయన సీటు కూడా పోయి ఇప్పుడు నేరుగా ఆయన కొవ్వూరుకి, ఈవిడ గోపాలపురానికి స్వాపింగ్ పెట్టారు. ఇక్కడ చెత్త అక్కడ బంగారం, అక్కడ చెత్త ఇక్కడ బంగారం. మీరు నమ్మాలి కదా. అదే కణికట్టు అంటారు. ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు. ఊర్లోకి వచ్చేవాడు, ఇప్పుడే చూస్తా ఉండంటాడు. గుడ్డు పొదిగిందంటాడు, పిల్ల వచ్చిందంటాడు, అదిగో ఎగిరిపోతాను చూడమంటాడు, నువ్వు కాదంటే చూడు అంటాడు. అదే కణికట్టు, అదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే కణికట్టుని మనం ఆమోదించాలా. నేను చెప్పా జగన్మాయ, మా తమ్ముడు చెప్తాడు జగన్మాయ అంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారో ఆలోచించమని కోరుకుంటూ నేను ఒకటే మీకు చెప్తున్నా. ఈ గోదావరి తీరాన మనం ఉన్నాం. నేనే గోదావరి పుష్కరాలు పెట్టి ఈ రాజమండ్రిని బ్రహ్మాండమైన టూరిజం హబ్గా తయారు చేయాలనుకున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా మళ్ళీ చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ధాన్యం రైతులు ఇక్కట్లు తొలగిస్తాం, అక్వా రైతులను ఆదుకుంటాం. రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి. రోడ్డు మీదనే డెలివరీ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఆ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. అందరికీ ఉపాధిస్తాం. పంట కాలువల్ని ఆధునీకరణ చేస్తాం. అందుకే నేను అడుగుతున్నా, ఈరోజు యొక్క కలియుగ భస్మాసుడు ఉన్నాడు. మీరందరూ ఆ రోజు మీ నెత్తిన చేయబెడితే, బుగ్గలు చేయబెట్టి ఇది చేస్తే మీరందరూ ఐసైపి ఓట్లు వేసేశారు, వరమిచ్చారు. బోలా శంకరుడు మారిగా ఓట్లన్నీ మీరేసి వరమిచ్చి ఈరోజు కలియుగ భస్మాసురుని తయారు చేశారు. 5 ఏళ్లు ఈ భస్మాసురుడు ఎవరి తలపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోయే పరిస్థితికి వచ్చారు. నేను కూడా బాధితుడే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే.
వేదిక పైన అందరం బాధితులమే. వేదిక పైనుండే మీరు బాధితులే. రాష్ట్రంలో 5 కోట్ల మంది బాధితులమే. 5 ఏళ్లు మనకు దారి దొరకలా. నిన్ననే మీరు చూస్తే మా జయదేవ్ లాంటి వ్యక్తి, బ్రహ్మాండంగా పోరాడిన వ్యక్తి, నాకు రాజకీయాలు వద్దు, కొంత సమయం విరామం కావాలని విశ్రాంతి తీసుకొచ్చే పరిస్థితి వచ్చాడంటే ఈ సైకో దెబ్బకి అందరూ పారిపోతున్నారు. అందుకే అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బానిస జీవితాలు కావాలన్నా, ప్రజాస్వామ్యం కావాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా లేదా? దీనికి ఒకే అవకాశం, అది 72 రోజుల్లో జరిగే ఎన్నికలు. మీ దగ్గర ఓటు ఉంది, వజ్రాయుధం. ఆ ఓటు ఉపయోగించండి, భస్మాసురుని అంతం చేయండి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కలియుగ భస్మాసురుణ్ణి తుదముట్టిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మీరు ముందుకు రావాలి. నా కోసరం కాదు, మా కోసరం కాదు, మన కోసరం, మన రాష్ట్రం కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం. అవసరమైతే 10 రూపాయలు మీరే ఖర్చు పెట్టుకునే చొరవ కూడా తీసుకోవాలి. నష్టపోయిన బాధితులే నాకు క్యాంపెయినర్స్. నష్టపోయిన ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ నష్టపోకుండా, అధైర్యపడకుండా ముందుకు రమ్మని కోరుకుంటున్నా. సైకో పాలన పోవాలి. ఎవరిని వదిలిపెట్టాడు. కడాన చెల్లెలు లేదు, తల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవరూ లేదు. అలాంటి పరిస్థితిలో మనందరి మీద బాధ్యత ఉంది. దానికి సిద్ధంగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ, మేమిచ్చిన ఈ పిలుపు ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్క గుమ్మం తొక్కాలి, ప్రతి ఒక్క గుండె చప్పుడు చేయాలి. చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఒక్క సీటు కూడా గెలవకుండా వైసీపీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని మీరు ప్రతిన చేయాలి. అది చేయండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నేను అన్నదాతల సంక్షేమం కోసం అంటే కదిలి రాని గట్టిగా పిడికిలు బిగించి మీరు పిలిపివ్వాలి. అన్నదాతల సంక్షేమం కోసం గట్టిగా, అన్నదాతల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, జీవనాడి పోలవరం కోసం, గంజాయి లేని సమాజం కోసం, బడుగు వర్గాల ఆత్మగౌరవం కోసం, సైకో పాలన అంతం కోసం రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. కదిరిరా, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఒకటే చెప్తున్నా, గెలుపు రాష్ట్రం కోసం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచించాల్సింది. నిర్ణయం మేము చేస్తాం, ఏ సీట్లో ఎవరు పోటీ చేస్తారు అవన్నీ నిర్ణయం చేస్తాం. కానీ మీరు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా రాత్రింబగుళ్ళు పనిచేసి ప్రతి ఒక్క ఓటు మనం వేయించుకుని ఈ 2 జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా వైసీపీకి డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మీది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. మంచి ఎండ, మీ ఉత్సాహం చూసా. హ్యాండ్స్ ఆఫ్. ఎవ్వరు కూడా కదలకుండా ఉన్నారంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనదే. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే ఇంట్లో పడుకోవద్దండి, మళ్ళీ గెలుపు మందే అని ఇంట్లో పడుకుంటే ఏమన్నట్టు అవుతుంది. మామూలు గెలుపు కాదు, ఒక హిస్టారికల్ విక్టరీ అవసరం. ప్రజలేంటో చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది.